నమస్కారం. సొగస్చూడి తర్మ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేతా శారీ మందిర్కి వచ్చేసామండి. ఈరోజు మనం పెళ్లిపట్టు శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. శ్వేతా శారీ మందిర్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీకాంత్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీకాంత్ గారు. ఈ రోజు మనం బ్రైడల్ కలెక్షన్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాము. డిజైనర్ కలెక్షన్స్. ఓకే, మరి ఫస్ట్ సారీ గంధర్వ పట్టు అని. గంధర్వ పట్టు అంటే కంచిపట్టులోనేనా? కంచిపట్టులోనే వెరైటీ. ఓకే, పళ్ళు చూసినట్లయితే మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ వచ్చింది. దీంట్లో మనకి పర్పుల్ కలర్ అలాగే ఎల్లో కలర్ కూడా మిక్స్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో. ఈ అవుట్లైన్ బాదం షేప్ ఉన్నదంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. లోపల కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అనేది గోల్డ్ కలర్ లోనే ఉంది. దాని అవుట్లైన్ అంతా కూడా శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్, ఆ కలర్ కాంబినేషన్ తో మనకి అవుట్లైన్ ఇచ్చారనమాట. బోర్డర్స్ చూసినట్లయితే పళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో కల్నేత బ్యాక్గ్రౌండ్, అదే బ్యాక్గ్రౌండ్ తీసుకుని పర్పుల్ కలర్ అనేది ఎక్కువ కనిపించే విధంగా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అటు ఇటు మనకి పెటల్స్ కూడా ఇచ్చారు. ఈ సారీకి ఏంటంటే మనకి 2 బోర్డర్స్ ఇచ్చారు. ఒక బోర్డర్ చూసినట్లయితే మనకి నార్మల్ గా అంటే థ్రెడ్ వర్క్ తో ఉంటుంది. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే టోటల్ గా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీ బోర్డర్ తీసుకుని దానిపైన మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో డిజైనింగ్ వచ్చింది. ఈ సారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. శారీ మిడిల్ లో చూసినట్లయితే మొత్తం కూడా ఎక్కడ అంటే జరీతో హైలైట్ చేయకుండా నార్మల్ గా శారీ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ తోనే మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. క్రాస్ లైన్స్ లాగా తీసుకున్నారు. తర్వాత ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే ఫ్లవర్ డిజైన్ చూసామో ఆ ఫ్లవర్ డిజైన్ ని మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో ఇట్లా స్ట్రైట్ లైన్స్ లాగా ఇచ్చారు. మిగిలినంతా కూడా మనకి క్రాస్ లైన్స్ లో ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇట్లాగే కనిపిస్తుంది. అంటే జరీ ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళకి మిడిల్ పార్ట్ లో ఈ టైప్ ఆఫ్ శారీస్ చాలా చక్కగా సూట్ అవుతాయి. ఈ శారీకి మనం బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. పళ్ళు కల్నిత బ్యాక్గ్రౌండ్ వచ్చింది కదండి, సేమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఎల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్. దాంట్లో కూడా క్రాస్ లైన్స్. ఇప్పుడు ఇక్కడ చూసిన డిజైన్ ఏదైతే ఉందో మనం శారీ మిడిల్లో ఇందాక చూసిన డిజైన్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారు. కాకపోతే అక్కడ మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇక్కడ కల్నేత్ కాబట్టి కొన్ని ఫ్లవర్స్ బాగా హైలైట్ చేశారనమాట. ఇది మిడిల్ పార్ట్. అలాగే సేమ్ బోర్డర్, శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని కామన్ గా కంటిన్యూ చేశారు బ్లౌజ్ పార్ట్ లో కూడా. ఈ శారీ కాస్ట్ 5989 మేడం. 5989 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. ఇది కంచి పట్టులోనే మేడం. ఇది కలశం పట్టు వస్తుంది. కంచి పట్టులోనే కలసం పట్టు. కలశం పట్టు. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. టోటల్ గా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఈ బ్యాక్గ్రౌండ్ లో మనకి 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే ప్లెయిన్ లీఫ్ వర్క్ కట్ వర్క్ స్టైల్లో తీసుకుని లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరీతో ఇచ్చారు. 1 సైడ్ చూసినట్లయితే ఆరో మార్క్, ఇంకొక సైడ్ మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇదే డిజైన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి పింక్ కలర్ లో కూడా ఉంటుంది అటువైపు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ తో పాటు అంటే జూట్ మిక్స్ తో థ్రెడ్ వర్క్ పర్పుల్ కలర్ తో పాటు గోల్డ్ కలర్ తో కూడా మనకి లీవ్స్ అనేది డిజైన్ చేశారు. ఫ్లవర్ అంతా కూడా మనకి పెటల్స్ మనకి పర్పుల్ కలర్ ఇచ్చారు. ఈ లీఫ్ పార్ట్ అంతా కూడా జరీ కలర్ ఇచ్చారు అనమాట. ఇది 1 మీటర్ ఫుల్ పళ్ళు వచ్చింది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి కడీ టైప్ లోనే కానీ హెవీ జరీ కనిపించే విధంగా బోర్డర్స్ ఇచ్చారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ అనేది కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మంచి బ్రైట్ కలర్ అంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన టోటల్ గా మనకి జరీతోనే ఫ్లవర్ డిజైన్ అండ్ క్రీపర్ డిజైన్ క్రియేట్ చేసి దాంట్లో ఫ్లవర్ మిడిల్ లో మనకి ఏంటంటే చిన్నగా మీనా వర్క్ స్టైల్లో ఎల్లో కలర్, అలాగే బడ్ కి కింద వచ్చేసి మనకి పింక్ కలర్ టచ్ చేశారు. మిగిలింది మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్ గా గోల్డ్ కలర్ తో టోటల్ శారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ అంటే మనకి పళ్ళు అనేది పింక్ కలర్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ టోటల్ గా పింక్ ఉంటుందని మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్స్ లో చూసినట్లయితే స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ అంటే పింక్ కొంచెం పింకిష్ కలర్ లో కనిపిస్తుంది మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి. బోర్డర్స్ మనకి జరీతో స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో తీసుకున్నారు. ఈ శారీ కాస్ట్ 9889 మేడం. 9889 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీస్ లైట్ వెయిట్ వస్తుంది మేడం. లైట్ వెయిట్ ఆరెంజ్ అండ్ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది. అంటే పింక్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ వచ్చింది. శారీ మెయిన్ కలర్ కల్నేత బ్యాక్గ్రౌండ్ వచ్చింది. అలాగే పళ్ళు కూడా మనకి సేమ్ కల్నేత బ్యాక్గ్రౌండ్తోనే తీసుకున్నారు. పళ్ళు చూసినట్లయితే గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కల్నేత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దాంట్లో కూడా సేమ్ కలర్ కాంబినేషన్తోనే డిజైనింగ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా జిగ్జాగ్ లైన్స్ లాగా 3 కలర్స్ వేరియేషన్ గ్రీన్ కలర్, పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో జిగ్జాగ్ లైన్స్ తీసుకుని తర్వాత ఇక్కడ వచ్చినటువంటి ఫ్లవర్ డిజైన్ మనకి డైమండ్ లుక్ కనిపిస్తుంది. పింక్ కలర్ వచ్చిన చోట లోపల గ్రీన్ కలర్ ఉన్న చోట లోపల పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఫుల్ 1 మీటర్ పళ్ళు తీసుకున్నారు. అలాగే శారీ మొత్తం కూడా
సింపుల్ బోర్డర్, హెవీగా కాకుండా సింపుల్గా చిన్న బోర్డర్ ఇచ్చారండి, కడ్డీ బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఈ శారీకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ కల్నేత మిక్స్ ఉంటుంది. దాంతో మనకి పెటల్స్ లాగా 4 పెటల్స్ లాగా ఎల్లో కలర్, ఇంకొక 4 పెటల్స్ వచ్చేసి మనకి పింక్ కలర్ ఇచ్చారు. దానిపైన మనకి ఫ్లవర్ డిజైన్ జరీతో ఎలివేట్ చేశారనమాట. శారీ మొత్తం కూడా ఇదే కలర్ కాంబినేషన్, సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి కల్నేత బ్యాక్గ్రౌండ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, అంటే పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది కల్నేత బ్యాక్గ్రౌండ్తో. బోర్డర్స్ చూసినట్లయితే సేమ్ అండి, శారీలో ఏదైతే మనకి చిన్న బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 5689 మేడం. 5689 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఈ కంచి పట్టులోనే లైట్ వెయిట్ వచ్చేసి కోహినూర్ పట్టు అంటారు మేడం. కంచి పట్టులోనే లైట్ వెయిట్ లో కోహినూర్ పట్టు. ఓకే. ఈ సారీ పళ్ళు వచ్చేసి మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా కడ్డీ టైప్ లో తీసుకుని ఎడ్జెస్ లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ క్రియేట్ చేశారు. 2 సైడ్స్ కూడా మళ్ళీ ఒక చిన్న బోర్డర్ లాగా టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది వచ్చింది. ఈ సారీ ఫుల్ 1 మీటర్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనకి డిఫరెంట్ గా ఇచ్చారండి. ఈ కడ్డీ బోర్డర్ అనేది రెగ్యులర్ గా చూసినట్లయితే పైన ఇస్తారు ప్రతి ఒక్క సారీకి కూడా. దీనికి అలా కాకుండా పళ్ళు కలర్ ఏదైతే ఉందో రాణి పింక్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ పైన ఇచ్చేసి తర్వాత మనకి కడ్డీ టైప్లో కొంచెం హెవీ జరీ లుక్ కనిపించే విధంగా ఒక బోర్డర్ అనేది ఇచ్చారు. ఈ సారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బిగ్ బోర్డర్ ఇచ్చారు. పైన చూసినట్లయితే బ్లూ కలర్ అలాగే గ్రీన్ కలర్ మిక్స్ కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఎడ్జ్లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా పైన షోల్డర్ పార్ట్ అంతా ఒక కలర్ ఉంటుంది, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి డార్క్ బ్లూ కలర్ తీసుకున్నారు. మంచి షైనింగ్ ఉన్న కలర్ ఇది. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్రొకెట్ బ్లౌజ్. ఇంకా మనం డిజైన్ చేయించుకునే అవసరం కూడా లేదు. ఆల్రెడీ చిన్న చిన్న ప్లెసెస్ టైప్లో మనకి డిజైన్ ఇచ్చారు. అలాగే ఈ శారీలో ఏదైతే పైన పింక్ కలర్ అలాగే కింద కడ్డీ బోర్డర్ ఇచ్చారో సేమ్ అదే బోర్డర్ని మనకి బ్లౌజ్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 8889 మేడం. 8889 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. డిజైనర్ సారీ మేడం. డిజైనర్ సారీ సంపంగి కలర్. ఇది పళ్ళు చూసినట్లయితే ఫుల్ మనకి టోటల్గా 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని డార్క్ పికాక్ బ్లూ కలర్ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్తో వేవ్స్ లైన్ లాగా తీసుకున్నారు. మధ్యలో ఎటువంటి ఫ్లవర్ డిజైన్ ఇవ్వలేదు. ఎడ్జెస్లో చూసినట్లయితే చాలా డిఫరెంట్గా పైతానీ స్టైల్లో ఉన్నటువంటి పికాక్స్ని డిజైన్ చేశారు. ఇక్కడ కూడా మనకి డార్క్ బ్లూ కలర్ అండ్ స్నఫ్ కలర్ మిక్స్ ఉంటుంది. పైన లైట్ బ్లూ కలర్తో మనకి పికాక్స్ డిజైన్, తర్వాత ఒక చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు, తర్వాత డాట్స్ డిజైన్. ఇది మనకి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్, ఫుల్ 1 మీటర్ పళ్ళు ఉంటుంది. శారీ ఓపెన్ చేద్దాం. 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి వేరియేషన్ చూపించారు. పైన బోర్డర్ చూసినట్లయితే శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్తో 2 వైపులా కూడా యారో మార్క్ లాగా క్రియేట్ చేశారు. అంటే లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి స్నఫ్ కలర్తో అవుట్లైన్ యారో మార్క్స్. మిడిల్ పార్ట్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ తీసుకుని అంటే పళ్ళు కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన మనకి స్ప్రే టిష్యూ ఇచ్చారు. సెకండ్ వైపు చూసినట్లయితే మనకి డబుల్ బోర్డర్ ఇచ్చారు. పైన వచ్చేసి మనకి సేమ్ శారీ కలర్ వచ్చింది కదా, ఇక్కడ ఎడ్జెస్ట్లో మనకి పింక్ కలర్ తీసుకుని స్నఫ్ కలర్తో అవుట్లైన్ తీసుకున్నారు. తర్వాత మనం పళ్ళులో 2 సైడ్స్ కూడా ఏదైతే పైతానీ స్టైల్లో పికాక్స్ డిజైన్ చూసామో అదే డిజైన్ని స్మాల్ సైజ్లో పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. మొత్తం శారీ అంతా కూడా హెవీగా కనిపించే విధంగా ఈ బోర్డర్ అనేది కామన్గా ఇచ్చారు. శారీ మిడిల్ పార్ట్ కల్నేత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, స్నఫ్ కలర్ అండ్ లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్. అలాగే ఇక్కడేమో మనకి స్నఫ్ కలర్ అనేది ఎలివేట్ అయ్యేటట్లుగా అవుట్లైన్ అంతా కూడా లైట్ మెహందీ గ్రీన్ కలర్ కనిపించే విధంగా మొత్తం ఆల్ ఓవర్ క్రీపర్ పార్ట్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. సన్నటి సెల్ఫ్ డిజైనింగ్ బ్లూ కలర్ మీద స్నఫ్ కలర్తో చిన్న చిన్న డైమండ్స్ లాగా ఇచ్చి లోపల ఒక డాట్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ కూడా బోర్డర్ అనేది శారీలో ఎలా అయితే వచ్చిందో పైన కలర్ వేరియేషన్తో అంటే లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లాగా అదే టైప్లో ఇచ్చారు. అలాగే కింద కూడా మనకి పింక్ కలర్తో పికాక్స్ డిజైన్ వస్తుంది కదా, సేమ్ డిజైన్ని యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ 18,889 మేడం. 18,889 రూపీస్కి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ ఉంది. శ్వేతా శారీ మందిర్లో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. టోటల్గా మనకి శ్వేతా శారీ మందిర్ 2 షోరూమ్స్ అండి. మెయిన్ షోరూమ్ వచ్చేసి కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉంది. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి విద్యానగర్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. పట్టులో ఇక్కత్ పట్టు వస్తుంది మేడం. పట్టులో ఇక్కత్ పట్టు ఇప్పుడు ఎక్కువ మూవింగ్ ఉన్న శారీ అండి. ఇక్కత్ పట్టు
పళ్ళు టోటల్గా మనకి 1 మీటర్ పళ్ళు బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన జరీతో ఇచ్చారండి. మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక బ్లాక్ టైప్లో డిజైన్ చేసి ఎడ్జ్లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇటువైపు అటువైపు బోర్డర్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా చిన్న చిన్న కడ్డీ బోర్డర్స్ లాగా ఇచ్చారనమాట. టోటల్ శారీ బోర్డర్స్ మాత్రం మనకి గోల్డ్ కలర్తో ఒక చిన్న బోర్డర్ తీసుకున్నారు. తర్వాత బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్, తర్వాత గ్రీన్ కలర్తో బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. అంటే ప్లెయిన్ బోర్డర్స్ తీసుకుని ఎడ్జ్లో మాత్రమే మనకి జరీతో డిజైన్ అనేది క్రియేట్ చేశారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డరే ఇచ్చారు. గ్రీన్ కలర్లోకి ఆరెంజ్ షేడ్, అంటే మనకి ఇక్కడ షోల్డర్ పార్ట్లో ఆరెంజ్ షేడ్ వచ్చింది కదా, ఇది వచ్చేసి మనకి దీంట్లో కలిసే విధంగా, అలాగే ఆరెంజ్ కలర్లోకి ఈ బ్లాక్ కలర్ థ్రెడ్ అనేది స్ట్రోక్స్ లాగా కలిసే విధంగా ఇచ్చారు. శారీకి 2 వైపులా కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి గంధం కలర్ కాంబినేషన్, లైట్ క్రీమ్ కలర్, ఈ 2 కలర్స్ మిక్స్ తీసుకున్నారు. చెక్స్ టైప్లో వచ్చింది. ఓకే, చెక్ స్టైల్లో వచ్చిందండి. అటు ఇటు వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్స్, ఇక మిడిల్లో చూసినట్లయితే మనకి చెక్స్ డిఫరెంట్, అంటే చెక్స్ ఇచ్చారనమాట డిఫరెంట్గా. టోటల్ శారీ అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. పళ్ళు అనేది బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ తీసుకున్నారు కాబట్టి బ్లౌజ్ కూడా మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే శారీలో ఆరెంజ్ కలర్ మిక్స్ ఉంటుంది. ఆరెంజ్ కలర్ లేకుండా ఓన్లీ గ్రీన్ కలర్ వరకు ఏ బోర్డర్ అయితే ఉంటుందో ఆ బోర్డర్ వరకు మాత్రమే ఇక్కడ మనకి హ్యాండ్స్ పార్ట్లో కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 6989 మేడం. 6989 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టులోని డిజైనర్ సారీ మేడం. పట్టులోని డిజైనర్ సారీ, బ్లూ కలర్ లోని లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ ఇచ్చారు. పళ్ళు చూసినట్లయితే మనకి మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. లైట్ ఆనియన్ పింక్ కలర్ కూడా దీంట్లో మిక్స్ కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా డైమండ్ డిజైన్ కనిపిస్తుంది. లోపల వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్తో చిన్న ప్లస్ లాగా డిజైన్ ఇచ్చారు. బోర్డర్ అటు ఇటు ఈ పళ్ళుకి బోర్డర్స్ చూసినట్లయితే మిడిల్ పార్ట్ మొత్తం కూడా కడ్డీ బోర్డర్ లాగా తీసుకుని 2 సైడ్స్ కూడా మనకి పైతానీ స్టైల్లో ఒక చిన్న క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట. ఫ్లవర్ డిజైన్ అంతా కూడా బ్లూ కలర్ ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే 2 వైపులా కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. జనరల్గా ఏంటంటే ఈ డిజైన్ అనేది మిడిల్ పార్ట్లో ఉంటుంది అన్ని శారీస్కి. దీంట్లో అలా కాకుండా 1 సైడ్ ఎడ్జ్కి మాత్రమే మనకి డిజైన్ అనేది క్రియేట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఈ ఫ్లవర్ డిజైన్ అండ్ క్రీపర్ డిజైన్ ఏదైతే ఉందో లైట్ ఆనియన్ పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి ఇచ్చారనమాట. పైన మాత్రం మనకి చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. టోటల్ శారీ పైతానీ డిజైన్ క్రీపర్స్ని ఇచ్చారు. ఫ్లవర్ డిజైన్ మొత్తం కూడా లైట్ బ్లూ కలర్ కాంబినేషన్, లోపల బడ్ స్టైల్లో అంతా కూడా లోపల ఫిల్లింగ్ జరీతో ఇచ్చి అవుట్లైన్ కొంచెం బ్లూ కలర్లోనే డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అలాగే క్రీపర్ అంతా కూడా బ్లూ కలర్ డార్క్ కలర్ ఇచ్చేసి లోపల లైట్ బ్లూ కలర్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా పైతానీ డిజైన్ మనకి స్ట్రైట్ లైన్స్ లాగా ఇచ్చారు. మరి బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో చూద్దాము. బ్లౌజ్ చూసినట్లయితే మిడిల్ పార్ట్ అంతా కూడా 3 కలర్స్ వేరియేషన్తో, ఒకటి వచ్చేసి మనకి పర్పుల్ కలర్, ఇంకొకటి లైట్ స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్తో ఉంటుంది, ఒకటి జరీతో జిగ్జాగ్ లైన్ లాగా ఇచ్చారనమాట. అంటే మనం సపరేట్గా ఇంకా డిజైన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాగే బోర్డర్స్లో చూసినట్లయితే శారీలో ఏ బోర్డర్స్ అయితే ఇచ్చారో 2 సైడ్స్ కూడా సేమ్ అదే బోర్డర్స్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 28,889 మేడం. 28,889 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. గాంధర్వ పట్టు వస్తుంది మేడం. గాంధర్వ పట్టు, కంచిపట్టులోనే గాంధర్వ పట్టు అంటే మీరు బ్రొకెట్ గాంధర్వ చూశారు కదా, ఇది సెల్ఫ్ డిజైన్ వస్తుంది. సెల్ఫ్ డిజైన్ ఇది వచ్చేసి మనకి ఫుల్ 1 మీటర్ ఇచ్చారండి. పళ్ళు అంతా కూడా మధ్యలో అంతా కూడా ఫుల్ 1 మీటర్ మొత్తం కూడా మనకి చిన్న చిన్న డైమండ్స్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్, అంటే సపరేట్గా మనకి పళ్ళు అనేది బ్యాక్గ్రౌండ్ వేరే ఇవ్వకుండా శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తోనే మనకి పళ్ళు బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా ఒక టర్నింగ్ క్రీపర్ తీసుకుని ఎడ్జ్లో మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఇక్కడ టోటల్ బోర్డర్స్ చూసినట్లయితే ఒకటి వచ్చేసి మనకి థ్రెడ్ బోర్డర్, పర్పుల్ కలర్ కాంబినేషన్తో మ్యాంగో డిజైన్తో థ్రెడ్ బోర్డర్ ఇచ్చి అటు ఇటు కూడా కడీ బోర్డర్ అనేది తీసుకున్నారు జరీతో. ఒక సైడ్ వచ్చేసరికి స్మాల్ సైజ్ బోర్డర్, ఇంకొక సైడ్ కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. 2 వైపులా కూడా శారీకి మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఎల్లో కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. థ్రెడ్ వర్క్తోనే మనకి బంచెస్ లాగా మీనా వర్క్ స్టైల్లో ఇచ్చారు. అక్కడక్కడ కొన్ని బంచెస్ని మాత్రం మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఎలివేట్ చేశారనమాట. శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? సేమ్ కలర్. పళ్ళు అనేది మనకి సేమ్ కలర్ కాబట్టి సెల్ఫ్ కలర్ కాంబినేషన్, అంటే శారీ మెయిన్ కలర్ కాంబినేషన్తోనే బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 15,889. 15,889 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. శ్వేత శారీ మందిర్లో ఓన్లీ పట్టు శారీస్ మాత్రమే కాదండి, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి.
పట్టులో ట్రెడిషనల్ వస్తుంది గ్రీన్ కలర్ పళ్ళు చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ మనకి 2 కలర్స్ కాంబినేషన్ ఉంటుంది. పింక్ అండ్ స్నఫ్ కలర్ బ్యాక్గ్రౌండ్, కల్నేత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి చిన్న చిన్న బాక్సెస్ లాగా మిడిల్ పార్ట్ మొత్తం కూడా క్రియేట్ చేశారు. 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే ఇక్కడ మ్యాంగో డిజైన్ అండ్ లోటస్ ఫ్లవర్స్ డిజైన్ ఒకటి, తర్వాత చిన్న మ్యాంగో డిజైన్, తర్వాత స్నఫ్ కలర్తో ఫ్లవర్ డిజైన్ ఇస్తూ ఒక టర్నింగ్ క్రీపర్, తర్వాత మళ్ళీ మ్యాంగో డిజైన్. మ్యాంగో డిజైన్తోనే ఎక్కువ ఎలివేట్ చేశారనమాట డిజైనింగ్ అంతా కూడా. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఈ శారీకి 2 సైడ్స్ బోర్డర్స్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు. సేమ్ కాకుండా ఇక్కడ కూడా మనకి స్ట్రైట్ లైన్స్ అండ్ క్రాస్ లైన్స్ లాగా కొంచెం జిగ్జాగ్గా ఉండే విధంగా మిడిల్ పార్ట్ తీసుకున్నారు. ఎడ్జ్లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు, కాకపోతే ఎడ్జ్లో కాకుండా మిడిల్లో ఇచ్చారు సేమ్ బోర్డర్. కింద చూసినట్లయితే మనకి మ్యాంగో డిజైన్ అవుట్లైన్ అంటే శారీ పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా లోపల ఫిల్లింగ్ అంతా కూడా జరిగితే వచ్చే విధంగా ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట మ్యాంగో డిజైన్తో. 2 డిఫరెంట్ డిజైన్స్తో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఎప్పుడు రెగ్యులర్గా చూసినట్లు హెవీ ఫ్లవర్స్ డిజైన్ కాకుండా డ్రాప్ టైప్లో ఉన్నటువంటి సన్నటి డిజైన్ తీసుకున్నారనమాట. దాంట్లో కూడా ఆ డ్రాప్ టైప్ డిజైన్ కూడా మనకి ఫిల్లింగ్ లాగా కాకుండా కొంచెం లీఫ్ అనేది సపరేట్గా కనిపించే విధంగా ఇచ్చారు. శారీ మొత్తం కూడా గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన జరీతో సన్నటి డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి కల్నేత బ్యాక్గ్రౌండ్, స్నఫ్ కలర్ అండ్ పింక్ కలర్ కల్నేత బ్యాక్గ్రౌండ్. పైన మనకి సేమ్ అండి సింగిల్ బోర్డర్ ఏదైతే ఇచ్చారో అదే బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. కింద వచ్చేసరికి మనకి డబుల్ బోర్డర్ ఇచ్చారు కదా, సేమ్ అదే బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 26,889. 26,889 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇది వచ్చేసి మేడం శ్వేతా శారీ మందిర్ది స్పెషల్ డిజైనర్ శారీ. శ్వేతా శారీ మందిర్ స్పెషల్ డిజైనర్ శారీ, లేడీస్ ఫేవరెట్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. శారీ బ్యాక్గ్రౌండ్ అలాగే పళ్ళు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒకటే కలర్ కాంబినేషన్, చాలా స్మూత్ మెటీరియల్ అండి. ఈ పళ్ళు పాటు చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని శారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది మనకి కట్ వర్క్ స్టైల్లో కనిపించే విధంగా చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ని మిడిల్లో ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో కూడా లీవ్స్ బంచ్ని తీసుకున్నారు. ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్. పైన వచ్చేసరికి మనకి కొంచెం స్మాల్ టైప్లో బోర్డర్ ఇచ్చారు. కింద సేమ్ అంటే కడ్డీ బోర్డరే కానీ కొంచెం బిగ్ బోర్డర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా కర్ట్ వర్క్ స్టైల్లో కనిపిస్తుందండి. దీంట్లో మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో డిజైనింగ్ వచ్చింది. పైతానీ స్టైల్లో ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. అది కూడా మనకి క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. క్రీపర్ పార్ట్ మొత్తం పింక్ కలర్ ఉంటుంది. కొన్ని ఫ్లవర్స్ రెడ్ కలర్, పర్పుల్ కలర్ కాంబినేషన్తో లీఫ్ వర్క్ ఇచ్చారు. తర్వాత గ్రీన్ కలర్ ఫ్లవర్స్, ఫుల్ ఫ్లవర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లోపల పింక్ కలర్ టచ్తో. టోటల్ శారీ అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్ కలర్స్ అనేది యూస్ చేస్తూ మనకి సేమ్ డిజైన్ క్రియేట్ చేశారనమాట. ఇక్కడ మొత్తం కూడా మనకి మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ సేమ్ ఇచ్చారు. శారీలో ఎలా అయితే పైన చిన్న బోర్డర్ వచ్చింది, కింద మనకి బిగ్ బోర్డర్ వచ్చింది కదా, సేమ్ అదే టైప్లో ఉంటుంది. దీనిపైన మనం శారీలో మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి ఆ కలర్ కాంబినేషన్తో స్టోన్ వర్క్ ఏదైనా చేయించుకున్నట్లయితే కనుక బాగా హైలైట్ అవుతుంది బ్లౌజ్. 29,889 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ శ్వేతా శారీ మందిర్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ పట్టులో 3D స్టైల్ వస్తుంది మేడం. పట్టులో 3D స్టైల్ అంటే 3 కలర్స్ వేరియేషన్. 3 కలర్స్ డిజైనింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ప్యాటర్నే డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారు. పళ్ళు చూద్దాం. పళ్ళు చాలా బ్రైట్గా ఇచ్చారండి. బ్యాక్గ్రౌండ్లో మరూన్ షేడ్ అండ్ రెడ్ కలర్ షేడ్తోనే మనకి డిజైనింగ్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని కట్ వర్క్ స్టైల్లో ఫ్లవర్ డిజైన్లో మరూన్ కలర్ ఒకటి అలాగే రెడ్ కలర్ కూడా యూస్ చేసి క్రాస్ లైన్స్ లాగా డిజైన్ ఇచ్చారు. పళ్ళులో ఎక్కడా కూడా పైన బోర్డర్ అనేది ఇవ్వలేదు. 2 సైడ్స్ కార్నర్స్ బోర్డర్స్ మాత్రమే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి కొంచెం యాంటిక్ కలర్ కాంబినేషన్తో ఒక లైన్, తర్వాత ఇంకొకటి బ్రైట్ జరీతో ఒక లైన్ తీసుకుని 2 సైడ్స్ కూడా మ్యాంగో డిజైన్ అనేది క్రియేట్ చేశారనమాట. ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. చాలా డిఫరెంట్గా ఇచ్చారు. డిజైన్ కూడా స్మాల్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నారు. ఒక హాఫ్ పార్ట్ ఒక రకంగా ఉంది, ఇంకొక హాఫ్ పార్ట్ ఇంకొక రకంగా ఇచ్చారు. ఇంతకుముందు మనం పళ్ళుల సైడ్స్లో ఏదైతే బోర్డర్ చూసామో యాంటిక్ కలర్ కాంబినేషన్ అండ్ జరీతో లైన్స్ లాగా ఆ బోర్డర్ని ఇక్కడ ఇచ్చారు. ఇదంటే ఇవే స్ట్రైట్ లైన్స్ అనేది మనకి హాఫ్ పార్ట్ వరకు కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే కలర్ అనేది వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ ఎల్లో కలర్ ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఇక్కడ పింక్ కలర్ ప్లెయిన్ ఉంటుంది. ఇక్కడ టిష్యూ బ్యాక్గ్రౌండ్తో పింక్ ఇచ్చారు. ఇట్లా మనకి ఒక హాఫ్ పార్ట్ వరకు కూడా కవర్ చేశారు. పైన ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ని కింద మనకి యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారు. దానిపైన మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చే విధంగా గ్రీన్ కలర్ అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ తీసుకుని క్రీపర్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్, అవుట్లైన్ అంతా కూడా స్నఫ్ కలర్, అలాగే ఫ్లవర్ డిజైన్ మొత్తం కూడా మనకి గోల్డ్ జరీ ఇచ్చేసి గ్రీన్ కలర్తో అవుట్లైన్ ఇచ్చారు. పళ్ళు బ్యాక్గ్రౌండ్ రెడ్ అండ్ మరూన్ ఉంది కదా, ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. చిన్న చిన్న డైమండ్స్ లాగా ఇచ్చారనమాట డిజైన్ అనేది. 21,889 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ కలెక్షన్ చూద్దాం. డిఫరెంట్ చూడండి మేడం, మీరు చూసిన వాటిలో కాకుండా ఇది టోటలీ డిఫరెంట్.
చెక్స్ డిజైన్ కాదు, క్రాస్గా డైమండ్స్ డిజైన్ లాగా వచ్చింది. పళ్ళు చూసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు తీసుకున్నారు. పళ్ళు అంతా కూడా మనకి అంటే కల్నేత బ్యాక్గ్రౌండ్, డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కల్నేత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే అంటే బ్యాక్గ్రౌండ్లో కూడా కొంచెం ఎల్లోయిష్ కలర్ ఉంది. దానిపైన మనకి జరీ వచ్చేసరికి సెల్ఫ్ డిజైనింగ్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి ఫ్లవర్ డిజైన్స్లో 2 డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నటువంటి డిజైన్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఎక్కువ పెటల్స్ లాగా కనిపించే విధంగా డిజైన్, ఇక్కడేమో స్మాల్ టైప్లో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్, మిడిల్ బ్లాక్ మొత్తం కూడా ఇలాగే క్రియేట్ చేశారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో బోర్డర్స్ చూసినట్లయితే ఒకటి సర్కిల్ టైప్ ఆఫ్ బోర్డర్, ఇంకొకటి వచ్చేసి మనకి ఫ్లవర్ ఇచ్చేసి దాని చుట్టూ కూడా హిల్స్ లాగా డిజైన్ అనేది క్రియేట్ చేశారు. ఇక్కడేమో మనకి లైన్స్ కూడా కంటిన్యూ అవడం వల్ల పళ్ళులోకి అంటే శారీలో ఉన్నటువంటి కలర్ లైన్స్ కింద మాత్రం చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఎప్పుడు మనం పీకాక్స్ని చూస్తూ ఉంటాం డిజైనింగ్లో, కానీ ఇక్కడ మనకి హంసల డిజైన్ ఇచ్చారనమాట. అది కూడా స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్, గ్రీన్ కలర్ మిక్స్ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి రెండు హంసల్ని ఒక జాయింట్ లాగా ఒక బంచ్ లాగా తీసుకున్నారు. దాని అవుట్లైన్ అంతా కూడా డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ హంస డిజైన్ అనేది చక్కగా క్లియర్గా ఎలివేట్ అవుతుంది. దీంట్లో కూడా మల్టీ కలర్ కాంబినేషన్ లైన్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి డార్క్ మెహందీ గ్రీన్ కలర్, తర్వాత ఇంకొకటి వచ్చేసి పింక్ కలర్, తర్వాత బ్లూ కలర్, మళ్ళీ సేమ్ కలర్స్ రిపీట్ చేశారు. ఒకటి అంటే ఆల్టర్నేట్గా వచ్చిందండి. ఒకటి వచ్చేసి మనకి ప్లెయిన్ కలర్ వస్తే, ఇంకొక డైమండ్ వచ్చేసరికి దాంట్లో మనకి స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్తో వచ్చింది. పింక్ కలర్ అలాగే బ్లూ కలర్లో మిక్స్, ఎల్లో కలర్లో మిక్స్ అలా ఇచ్చారు. బ్లౌజ్ అనేది మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తో ఇచ్చారండి. అంటే కల్నేత బ్యాక్గ్రౌండ్ 2 కలర్స్ కాంబినేషన్తో ఇచ్చారు. పైన బోర్డర్ అనేది యాజ్ ఇట్ ఈస్గా సేమ్ కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ కూడా మనకి సేమ్ ఇచ్చారు. శారీలో ఏ బోర్డర్ అయితే ఉందో అదే బోర్డర్ ఇచ్చారు. శారీలో మల్టీ కలర్ వచ్చింది కాబట్టి మనం బ్యాక్ నెక్ బ్లౌజ్కి ఏదైనా కొంచెం మల్టీ కలర్ స్టోన్ వర్క్ కానీ లేదు అంటే ఆల్ కలర్స్తో థ్రెడ్ వర్క్ కానీ చేయించుకున్నట్లయితే కనుక బ్లౌజ్ అనేది బాగా హైలైట్ అవుతుంది. 11,889 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. శ్వేత సారీ మందిర్లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఓకే శ్రీకాంత్ గారు, శ్వేత సారీ మందిర్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, పట్టు శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తర్మ. మరొకసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం.